హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సండే. నేను ఈరోజు చికెన్ పచ్చడి చేస్తున్నాను. మీరు చికెన్ పచ్చడి ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే ఉంటుంది. ముందుగా మనము బోన్లెస్ చికెన్ తీసేసుకోవాలి. ఫస్ట్ చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి చికెన్ని ఉడికించుకోవాలండి. చికెన్లో వాటర్ ఇంకా సాల్ట్ ఉంటుంది కాబట్టి అందులో వాటర్ వస్తుంది. దానివల్ల అది ఉడికిపోతుంది. అందులో ఎలాంటి తేమ లేకుండా చూసుకోవాలండి. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పక్కన నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను కదండి. అయితే ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో చికెన్ డీప్ ఫ్రై చేసేసుకుందామండి. అయితే ఆ చికెన్ అనేది ఆరెంజ్ కలర్ వరకు వచ్చేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు నేను మసాలాలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, లవంగ, పట్ట, ధనియాలు ఇవి వేసుకొని వేయించుకున్నానండి. అయితే ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ తీసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులో ఎలాంటి తేమ లేకుండా చూసుకోవాలండి. వాటర్ కనుక ఉందంటే పచ్చడి పాడైపోతుంది అన్నమాట. ఆ తర్వాత అందులో పుదీనా, కరివేపాకు వేసేసుకున్నాను. ఆ తర్వాత అందులో ఉప్పు అంటే ఎంత అంటే మనకి పచ్చడికి సరిపోయేటట్టు ఉప్పు వేసేసుకోవాలి. అందులోనే కారం వేసుకున్నాను. తర్వాత ఇందాక మనము మిక్సీ పట్టేసుకున్నాను కదండి మసాలా పొడి, ఆ పొడి వేసుకున్నాను. ఆ పొడి వేసుకున్న తర్వాత చికెన్ వేసుకొని కలిపేసుకున్నానండి. అందులోనే పొట్టు తీసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను. లాస్ట్లో ఇంకా నిమ్మరసం పిండుకొని పక్కన